ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 4వ అధ్యాయం 42 నుంచి 44 చూసినట్లయితే యేసు మరి చిన్న చీకటిగా తెల్లవారక ముందు లేచి మరి ఒక నిర్జన ప్రదేశంకి వెళ్ళి ప్రార్థించుకొని మరి తిరిగి వచ్చే క్రమంలో ప్రజలందరూ అతనిని మరి మాతోనే ఉండుమని చెప్పేసి నువ్వు మమ్మల్ని వీడిపోవాలని చెప్పి అతన్ని మరి వేడుకొనగా యేసుప్రభు వారితో అన్నాడు, లేదు నీ తన పట్టణంలో కూడా దేవుని వాక్యాన్ని బోధించడానికి నేను పంపబడితిని, ఇతర పట్టణంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి నేను పంపబడితిని అని చెప్పేసి వాడిని వదిలిపెట్టేసి వేరే పట్టణములకు శిష్యులతో వెళ్ళాడని మనం చదువుకుంటున్నాం. సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జీవించినంత కాలం కూడా మరి ప్రతి నిర్ణయము కూడా ప్రార్థనలో పుట్టినదే, ప్రతి నిర్ణయం కూడా ప్రార్థన నుంచి వచ్చినదే. మరి అక్కడ ప్రజలు అతన్ని యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారని మనకుంది. ప్రజలు అతని కొరకు మరి ఎదురు చూస్తూ అతని కొరకు వచ్చి కావలి కాస్తున్నారని ఉంది. కానీ మరి అక్కడ అనేక అద్భుతాలు చేశాడు, అక్కడ ఆశ్చర్యక్రియలు చేశాడు, పిశాచులను పారద్రోలాడు, పేతురు గారు అతను స్వస్థపరిచాడు. ఆ క్రమంలో అతనికి మంచి పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది. కానీ అవన్నీ కూడా వదిలిపెట్టి యేసు ప్రభు మరొక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. ప్రార్థనలో మాత్రమే మనం జీవితంలో మనకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది మాత్రమే తెలుస్తుంది. ఈ యొక్క యేసు ప్రభు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన మరి ఘట్టం ఏంటంటే, మన జీవితంలో చిన్న విషయంలోనైనా పెద్ద విషయంలోనైనా ప్రార్థన ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే పునీత అగస్తిని గారు అంటారు కదా, నువ్వు ప్రార్థించు, నువ్వు కోరినదేంటో జరగడానికి కాదు, కానీ దేవుడు కోరినది నీ పట్ల ఏంటో తెలుసుకోవడానికి, దేవుని చిత్తం నీ పట్ల ఏంటో తెలుసుకోవడానికి నువ్వు ప్రార్థన చేయాలని చెప్పేసి పునీత అగస్టిన్ గారు అంటారు. మన జీవితంలో కూడా యేసు ప్రభువు మరి అంటాడు, నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి పంపబడలేదు, కానీ దేవుని చిత్తం చేయడానికి నేను పంపించబడ్డాను అని యేసు ప్రభు పలికాడు. మనం కూడా మన జీవితంలో మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు, దేవుని చిత్తాన్ని చేయడానికి మనం పంపబడి ఉన్నాం. దేవుని చిత్తాన్ని మనం చెయ్యాలి, దేవుని చిత్తం మన జీవితంలో మనం తెలుసుకోవాలంటే అది ఏకైక మార్గం ఏంటంటే ప్రార్థనలో మాత్రమే సరైన నిర్ణయంలో మనం తీసుకోగలుగుతాం. మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవి కావచ్చు, చిన్నవైనవి అని కావచ్చు, కానీ ప్రార్థన లేకుండా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తర్వాత మనము బాధపడవలసి వస్తుంది. యేసు ప్రభు వలె మనం కూడా మరి యొక్క విషయం పట్ల ప్రతి విషయాన్ని అతనికి సమర్పించి మనము నిర్ణయాలు తీసుకోవాలి. అని కనుక ఒక పాట ఉంది కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో మనము ఏ నిర్ణయాలైతే తీసుకోమో అవి విజయానికి దారి తీయవు. కావున ప్రార్థిద్దాం, దేవుని చిత్తం మన పట్ల ఏంటో తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.